కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాపక్ష రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీశైలలో భక్తులకు సౌకర్యం కల్పించడంలో విఫలమై ఇక లాఠీ చార్జ్ అవకతవకలకు సృష్టించిందని విమర్శించారు. గత అధికార సమయంలో దేవాలయాలను కూల్చడం, పరిపాలనా లోపాలు, సాగునీటి హామీలు నెరవేరకపోవడం ప్రజలకు అసౌకర్యం కలిగించిందన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు దేవాలయాలన్నీ పడగొట్టా వచ్చారని చెప్పి వాళ్ళ యొక్క అభియోగం. మేమేమంటున్నామంటే 2014 నుండి 2019లో విజయవాడలో మీరు బీజేపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడే దాదాపు 20 దేవాలయాలను పడగొట్టినప్పుడు హిందూ సంఘాలన్నీ ధర్నాలు చేస్తే గానీ మీరు బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆ దేవాలయం ఈ దేవాలయం ఎప్పుడయ్యా వైసీపీ టైంలో మీ టైంలో జరగలేదా? 2014 నుండి 19 దాకా మీ టైంలో జరగలేదా? నిన్న జరగలేదా? మీరు 2024 వచ్చినాక కాశీనాథ్ అది పడగొట్టలేదా? అది వాస్తవం కదా. ఇవన్నీ మీరు చేస్తా అండి. అవతల పార్టీని ఎప్పుడు